Welcome to me Lakshmi Talk Show. చాలా మంది ఒక స్థాయికి వచ్చాక వాళ్ళ గతాన్ని మర్చిపోతుంటారు. కానీ ఆ గత అనుభవాల్ని నిర్మోహమాటంగా చెప్పడంలో దిట్ట. మన ఇవాళటి గెస్ట్ రాధాకృష్ణ గారు. ప్లీజ్ వెల్కమ్ ఆంధ్రజ్యోతి's రాధాకృష్ణ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, మీరు ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీరు టైం తీసుకొని నా షోకి వచ్చినందుకు. అడిగితే రాకుండా ఉండగలమా? ఉంటే డాడీ ఊరుకుంటారా? థ్యాంక్ యూ సో మచ్. యునో మీరు ఒక మామూలుగా ఎవరైనా ఒక స్థాయికి వచ్చాక వాళ్ళ గతం గురించి మాట్లాడడం ఇష్టపడరు మామూలుగా. కానీ మీరు కెరోసిన్ అమ్ముకునే దగ్గర నుంచి ఒక జర్నలిస్ట్ గా సైకిల్ మీద తిరిగే రోజుల వరకు మీరు నిర్మోహమాటంగా సైకిల్ మీద నేను తిరగల. అదే దట్ ఈస్ వేర్ ఐ డిస్ప్యూటెడ్ గవర్నమెంట్. సో దట్ వాజ్ ది ఎలిగేషన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ అండ్ హిస్ మినిస్టర్స్. ఏమని? నేను సైకిల్ మీద తిరిగానని. నేను రాసిన మా ఆంధ్రజ్యోతిలో రాసిన నా గురించి రాసిన దాంట్లో నాకు ఇప్పుడు సైకిల్ లేదని రాసింది. మోపెడ్ ఉండేది అంత ముందు, దెన్ స్కూటర్, దెన్ కార్, ప్రోగ్రెసివ్ గా. కానీ మీరు నిర్మోహమాటంగా చెప్తారు వీటి సంగతి. దీని మీద మీ ప్రేరణ ఏంటి? ప్రేరణ నా బ్రాటప్ అట్లా వచ్చింది. ఎందుకంటే నేను సెల్ఫ్ మేడ్ మ్యాన్ని, నేను ఎవరి మీద డిపెండ్ అయ్యి రాలా. ఫస్ట్ నేను ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు వర్స్ట్ ఏంటని లెక్కేసుకుంటా. సో వర్స్ట్కి ప్రిపేర్ అయిపోతే దెన్ ఐ విల్ జంప్ ఇన్ టు ది యాక్షన్. సో దట్ ఈస్ మై వే ఆఫ్ ఫంక్షనింగ్. మీ ఫస్ట్ జాబ్ ఏంటి? ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ సెర్చ్ ఆఫ్ జాబ్ హైదరాబాద్ వచ్చిన తర్వాత పరిచయం అయిన వాళ్ళ ద్వారా అట్లా నేను జర్నలిజంలోకి ఎంటర్ అయ్యాను. లేకపోతే అంతకుముందు నాకు జర్నలిజం అసలు ఐడియా కూడా లేదు మీకు. ఏమవుదాం అనుకున్నారు మీరు చిన్నప్పుడు? ఏమి అసలు ఇది అవ్వాలి అని అనుకోలే. ఎందుకంటే గైడ్ చేసేవాళ్ళు లేరు అక్కడ. ఓకే, 10వ తరగతి అయిన తర్వాత ఇంటర్మీడియట్ చదవాలి. సో అది అయిన తర్వాత డిగ్రీ, ఇంటర్ తర్వాత డిగ్రీనే చేసేది. నెక్స్ట్ అనుభవాన్నే పెట్టుబడిగా పెట్టుకొని వచ్చిన ఏకైక ధైర్యాన్ని కూడా, అనుభవాన్ని ధైర్యాన్ని, ఐ కరెక్ట్ మై సెల్ఫ్, ఏకైక వ్యక్తి మీరు. ఈ ప్రస్థానం ఎలా సాగుతుంది? మధ్యలో చాలా అప్స్ అండ్ డౌన్స్, ప్రాబ్లమ్స్ క్రియేటెడ్ బై మెన్, ఇన్స్టిట్యూషన్ అంటే గవర్నమెంట్, ఇవన్నీ ఉన్నాయి. కానీ బట్ ఇన్ ఎవ్రీ అకేషన్ ఐ ఫెల్ట్ ఇట్స్ ఛాలెంజింగ్ అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్. మీరు ఆంధ్రజ్యోతి అన్న పేపర్ని అయిపోయింది, ఈ పేపర్ ఇంకెందుకుందో సర్క్యులేషన్ లో లేదు, అసలు క్లోజ్ అయిపోయిన పేపర్ని మీరు మళ్ళీ రివైవ్ చేశారు. ఎందుకు మీరు ఇంకొక పేపర్ ని ఎందుకు స్టార్ట్ చేయలేదు? వేరే పేరు పెట్టి ఈ పేపర్ ని ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు? అంటే బికాజ్ ఐ ఆల్మోస్ట్ 20 years ఐ సర్వ్డ్ ఫర్ ఆంధ్రజ్యోతి. సో వాట్ ఎవర్ మే బి మై స్టేటస్ ఆర్ మై పొజిషన్ ఆన్ దట్ డే, ఆ రోజుకి అంటే ఆంధ్రజ్యోతి క్లోజ్ అయినాటికి, ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ఆంధ్రజ్యోతి. కేవలం ఆంధ్రజ్యోతి మీద ఉన్న కృతజ్ఞత అంటాం కదా, దాని కారణంగా నేను ఆంధ్రజ్యోతిని, ఎందుకంటే చాలా మంది ట్రై చేశారు బట్ ఎవరు కూడా ముందు రాలేకపోయారు. సో నాకు అనిపించింది, సరే చూద్దాం ఏమవుతుంది, ఒక ఎఫర్ట్ పెడదాం. ఒకవేళ ఏదైనా తేడా వచ్చింది అనుకో, మళ్ళీ మనం ఎక్కడి నుంచి బయలుదేరామో అక్కడికి వస్తాం కదా. దేర్ ఇస్ నథింగ్ ఫర్దర్ టు గో డౌన్. దట్స్ ట్రూ. ఆ ధైర్యంగా అలా ఫిక్స్ అయితే ఇంకెవరేం చేయలేరు. నేను అట్లాగే ఫిక్స్. నేను ఇందాక చెప్పా కదా, ఫస్ట్ వరస్ట్ ఏంటి అనేది చూస్తా. అందుకే మీరు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 lakh న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ పర్ డైలీ, సర్క్యులేషన్ ఇన్ ది డైలీ. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? వాట్ ఈస్ యువర్ సక్సెస్ మంత్ర? సక్సెస్ ఏం లేదు నాకు, బికాజ్ జర్నలిజం నాకు ప్యాషన్. రెండోది ఏంటంటే మిగతా వ్యాపారంకి జర్నలిజంకి తేడా ఉంది. బికాజ్ న్యూస్ పేపర్స్ అంటే మీడియా ముఖ్యంగా, ఇట్ హ్యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ టు సొసైటీ. డబ్బులు చూసుకోకూడదు. బికాజ్ మీడియా నుంచి సమాజం కొంత ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ నువ్వు ఉన్నావు, నీకు ఏదైనా ఒక ఇంజస్టిస్ జరిగింది అనుకో, నువ్వు ఇన్స్టిట్యూషన్ దగ్గరికి వెళ్తావు, అంటే గవర్నమెంట్ అధికారుల దగ్గరికి, వాళ్ళు రెస్పాండ్ కాలేదనుకో, whom you will approach? మీడియా. నెక్స్ట్ ఈజ్ జ్యుడిషియరీ, అల్టిమేట్. బట్ ఈ మీడియా ఈ ఇంత రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు ఆ మీడియాని మిస్యూజ్ చేయకూడదు అనేది గట్ ఫీలింగ్ మాది. సో రెండోది ఏంటంటే నాకు 3 issues పెట్టుకున్నాను: కన్విక్షన్, కమిట్మెంట్, కరేజ్. 3 C's. ఓకే, మీ ఫోటోలు కొన్ని కంపైల్ చేసాను, చూద్దామా? ఇది ఎప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు మీరు టీవీ ఛానల్ కూడా స్టార్ట్ చేయబోతున్నారంట. మీకు టీవీ అంటే ఎక్కువ ఇష్టమా లేకపోతే న్యూస్ పేపర్ అంటే ఎక్కువ ఇష్టమా? ఆంధ్రజ్యోతి ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ కూడా రెండు కళ్ళు నాకు. రెండోది ఏంటంటే ఆంధ్రజ్యోతి ఇప్పుడు ఎందుకు ఛానల్ పెడుతున్నారు అనేది ఒక ఇది రావచ్చు చాలా మందికి, ఎందుకంటే ఆల్రెడీ చాలా న్యూస్ ఛానల్స్ ఉన్నాయి అనేది. అవును. వన్ పాయింట్ ఏంటంటే ఆంధ్రజ్యోతి
న్యూస్ పేపర్గా ఎస్టాబ్లిష్ అయింది. రెండోది ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు మీడియాకి ఉన్న రెస్పాన్సిబిలిటీని, ఆ అగ్రెసివ్ క్యారెక్టర్ అనేది విజువల్లో కూడా ఉండాలి, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఉండాలనే ఉద్దేశంతో న్యూస్ ఛానల్ ప్రపోజ్ చేశాం. మీరు మీ సంస్థలో ముఖ్య సిబ్బందితో తప్ప కింద సిబ్బందితో ఫ్రెండ్లీగా ఉండరని విన్నాను. ఒక న్యూస్ పేపర్ ఒక ఎండీగా అంటే ఒక పబ్లిషర్గా ఇంత లో లెవెల్ ఎంప్లాయీస్తో కూడా ఎవరైనా రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు అంటే ఈ రాష్ట్రంలో కానీ ఎల్స్వేర్ కానీ ఇట్ ఈస్ ఓన్లీ మీ. మీకు ఆ ఇంట్రెస్టా? నాకు ఇంట్రెస్ట్ ఉంది. బికాజ్ నేను న్యూస్ పేపర్ ఆంధ్రజ్యోతి టేకప్ చేసి 7 years అవుతుంది. బట్ నేను ఎంప్లాయీగా ఉన్నది మోర్ దాన్ 20 years. సో దట్ ఈస్ స్టిల్ ఈజ్ వర్కింగ్ ఆన్ మై మైండ్. సో మీకు ఇష్టం బాగోదని కానీ వాళ్ళు ఒప్పుకోరు కానీ, లేకపోతే వాళ్ళతో పాటు వెళ్ళి చెట్టు కింద టీ తాగాలని కూడా ఉంటుంది నాకు. అవునా? మీరు ముఖ్యమంత్రి వైఎస్ గారితో నాకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవు అని చెప్పారు. అంటే మీ సిద్ధాంతపరమైన విభేదాలు ఏమైనా ఉన్నాయా? సిద్ధాంతపరం కూడా కాదు. ఆయన సిద్ధాంతం నా సిద్ధాంతం సంబంధం లేదు. ఆయన రాజకీయ నాయకుడు, నేను ఒక పత్రికాధిపతిని, అంతవరకే కదా. బట్ పత్రిక బాధ్యత ఏంటంటే ప్రభుత్వంలో ఎవరున్నా సరే వాళ్ళు తప్పు చేసినప్పుడు ఆ తప్పుని ఎత్తి చూపటం మా ధర్మం. గవర్నమెంట్లో ఎవరున్నారనేది కాదు అక్కడ ఇచ్చు. ఉన్న వాళ్ళు అది న్యూస్ పేపర్లో వచ్చిన తప్ప ఒప్ప చెక్ చేసుకోవాలి. తప్పు అయితేనేమో సరిదిద్దుకోవాలి. ఒకవేళ మేము రాసింది కనుక తప్పు అయితే కనుక మాకు చెప్పొచ్చు, ఇగో ఇది మీరు తప్పు రాశారని. మేము డెఫినెట్గా మేము కరెక్ట్ చేసుకుంటాం. కానీ నేను ఏం చేసినా సరే మీరు ఎవరు రాయడానికి వీల్లేదు, మీరు తప్పు పట్టడానికి వీల్లేదు అన్నప్పుడు ఇక అట్లాంటి వాళ్ళు మనం ఏం చేయలేము. అది అంటే గవర్నమెంట్ దగ్గర చాలా అడ్వర్టైజ్మెంట్స్ తీసుకుంటారంట న్యూస్ పేపర్ వాళ్ళు. చెప్పు. సో ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి మంచిగా రాయడం, ఇవ్వని వాళ్ళ గురించి చెడ్డగా రాయడం, అలాంటిది జరుగుతుందా? గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. వాళ్ళకి అనుకూలంగా రాస్తే కొన్ని ఎక్కువ ఇవ్వచ్చు, వ్యతిరేకంగా రాస్తే ఆపేయచ్చు. లైక్ ఎగ్జాంపుల్ ఆంధ్రజ్యోతి, ఆయనే ఓపెన్గా సీఎం అంటే ఇంతకుముందు టర్మ్లోనే అన్నాడు, మీకు ఆంధ్రజ్యోతికి అడ్వర్టైజ్మెంట్ ఎట్లా వస్తుందో చూస్తానని. సరే అప్పు ఇప్పటికీ రావట్లేదు అనుకోండి. మేము కోర్టుకి వెళ్ళాం, కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఇట్ హ్యాస్ టు బి ట్రీటెడ్ ఆన్ పార్ విత్ అదర్స్ అని. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ వీఆర్ నాట్ గెటింగ్ అవర్ డ్యూ షేర్. అది పక్కన మరి, బికాజ్ ఐఎమ్ నాట్ అట్ ఆల్ కన్సర్న్డ్. సో రెవెన్యూనే క్రైటీరియా అనుకుంటేనేమో అసలు ఇవి రాయి ఇట్లాంటి స్టోరీలు మేము పబ్లిక్ చేయకూడదు. వ్యక్తిగతంగా కూడా చాలా రాసాం మేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ షూటింగ్ జరుగుతున్న ఈ స్టూడియోకి సంబంధించింది కూడా రాసాం మేము. ఇవన్నీ కూడా ఎందుకు రాస్తామంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్. నాకేమిటి తగాదా వీళ్ళతోటి, వ్యక్తిగతంగా నాకేం తగాదా ఉండదు కదా. బట్ వెన్ ఎవర్ వీ గెట్ ది ఇన్ఫర్మేషన్ విత్ రిగార్డ్ టు పర్టికులర్ స్కాండల్ ఆర్ ఎనీథింగ్, నా వీక్నెస్ ఏంటంటే దాన్ని ఆపలేను నేను. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో మొత్తం మీద మీడియాని కంట్రోల్ చేయగలిగినవి ఏమన్నా ఉన్నాయంటే అవి ఓన్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. గవర్నమెంట్ కంట్రోల్ చేయడం కష్టం, కానీ మీడియాని బిగ్ అడ్వర్టైజర్స్ అంటే ప్రైవేట్ సెక్టర్లో బాగా యూజ్ ఎక్స్పెండిచర్ చేసేవాళ్ళు, స్పెండ్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు కంట్రోల్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అది ఎంతవరకు న్యాయం అండి? న్యాయం కాదు, బట్ సర్వైవల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు మంచి చేయాలంటే అసలు ముందు బతికి ఉండాలి కదా. అవును, బతుకున్న తర్వాత అప్పుడు అలాంటప్పుడు ఒక ప్రైవేట్ సెక్టర్ కి ఒక గవర్నమెంట్ కి డిఫరెన్స్ ఏంటి? అదే నేను అనేది. ఇప్పుడు అట్లా అంటే ప్రైవేట్ సెక్టర్ హాజ్ నో రెస్పాన్సిబిలిటీ టు పబ్లిక్. అది వాడు సొంతంగా పెట్టుకున్న వ్యవహారం. ఇప్పుడు ఈ షో నీ సొంతంగా పెట్టుకున్నావు, లాభం వచ్చినా నష్టం అనేది నీకే, కామన్ మ్యాన్కి సంబంధం లేదు. బట్ గవర్నమెంట్ తీసుకునే ప్రతి నిర్ణయము ఇట్ ఎఫెక్ట్స్ ఎవరీబడి ఇంక్లూడింగ్ యూ అండ్ మీ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది ఇన్స్టిట్యూషన్స్ మీద. ఒక ఎడ్యుకేషనల్, ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అదేదో పకోడాల్లాగా అలా ఇసిరేస్తున్నారు అనమాట. కమ్ ఆన్, టేక్ అన్ ఇంజనీరింగ్ కాలేజ్. అంతే. ఇప్పుడు నువ్వే అన్నావు కదా ఇట్లా ఇసిరి పారేస్తున్నారని, ఎవరు పడితే వాళ్ళు కాలేజ్ పెట్టుకోమంటున్నారని. అది రాస్తే తప్ప మరి? అదే తప్పు కాదా మరి? అదే అట్లాంటివి రాసింది మేము రాసింది. అవి మీరు బట్ అలా చేసినప్పుడు ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ గా లేదు, ఫ్యాకల్టీ సరిగ్గా లేదు. అలాంటప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ ని ఎలా కప్పుచ్చగలుగుతారు? కప్పిపుచ్చాం మేము. ఇంకా ఆల్ దోస్ థింగ్స్ మెనీ టైమ్స్ అసలు ఇండిస్క్రిమినేట్ గా విచక్షణారహితంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఇవ్వటం, మెడికల్ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇవ్వటం, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టీము ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు బోగస్ పేషెంట్లు, బోగస్ డాక్టర్లు వచ్చినాయి. ఇవన్నీ కూడా మేము ఆంధ్రజ్యోతి పబ్లిష్ చేసింది. నేను అనేది అసలు టోటల్గా 100% కాదు, ఎక్కడో ఒక దగ్గర ఒక పాయింట్ దగ్గర కొద్దిగా గొప్ప కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి కొన్ని విషయాల్లో వస్తుంది. అది కూడా ఇదే బేసిక్గా చెప్పింది, మేజర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విషయం చెప్పి. ఇవి మేజర్ కింద రావు, ఇవి దే ఆర్ నాట్ ది మెయిన్ అడ్వర్టైజర్స్. ఒక క్లిప్పింగ్ ఉంది, నేను చూపించాలనుకున్నాను మీకు. చూద్దామా?
సంపాదకుడు పని సాయంత్రం 7:30 నుంచి ప్రారంభమవుతుంది. ఉదయం పత్రిక వెలువడే వరకు 2 గంటల వరకు సంపాదకుడు ప్రతి పేజీ చూసిన తర్వాతనే ఆమోదించబడుతుంది. ఒక ప్రముఖ సంపాదకుణ్ణి అరెస్ట్ చేయటానికి అధికారులు వెళ్ళినప్పుడు ప్రభుత్వాధినేతలకు తెలియదు అనుకోవటం మాత్రం పొరపాటుగా నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా తెలిసి ఉంటుంది. మేము చెప్పాం, ఆ ఎండి చెప్పారు, రాధాకృష్ణ గారు చెప్పారు, మాకు అభ్యంతరం లేదు, అరెస్ట్ చేసుకొని తీసుకువెళ్ళవచ్చు, మీరు ఉదయం 10:30కు రండి, ఈ కార్యాలయంలో ఎవరెవరిని అరెస్ట్ చేసుకుంటూ తీసుకెళ్తారో తీసుకెళ్లటంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, చట్ట ప్రకారంగా మీరు వ్యవహరించమని చెప్పారు, ఈ రాత్రి వదిలివేయమని చెప్పారు. అయినా పోలీసులు ఉన్నతాధికారులు పట్టుబట్టి ఈ రాత్రి తీసుకెళ్ళటం తప్పనిసరి అని చెప్పి నిలబడ్డారు. ఏం చేస్తారు ఈ రాత్రి తీసుకెళ్ళి? పోలీసులు పోలీస్ స్టేషన్లో పెట్టి వైకేరియస్ ప్రైజెస్, ఒక రాక్షస మనస్తత్వంతో సంతృప్తి చెందామనే భావన తప్ప మరొకటి కనిపించటం లేదు. ఇది దురదృష్టము. ఈ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు సంబంధించి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రకటనలు సంపాదకుడి అరెస్టు ద్వారా ఒక హెచ్చరిక ఈ రాష్ట్ర జర్నలిస్టులకు. మందాకృష్ణ దిష్టి బొమ్మను తగలబెట్టే ముందు చెప్పుతో కొట్టి తిట్టారు ఆయన కులం పేరుతో అని కంప్లైంట్. ఆ కంప్లైంట్ మీద ఇన్వెస్టిగేట్ చేసి ఇప్పుడు ముగ్గురు, అక్కడ ఫ్రంట్ ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేస్తున్నాం. పొద్దున్న 2 కోసం వస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు, వాళ్ళని పంపేయమంటే ఇది చేస్తున్నారు. చీకటి పడిన తర్వాత 9 గంటల తర్వాత అరెస్ట్ చేస్తానని బట్టి 10 అయింది. ఇప్పుడు అరెస్ట్ చేయడాన్ని బట్టి పోలీస్ అధికారుల ప్రవర్తన, వాళ్ళ వెనక ఉన్న వాళ్ళ ఉద్దేశాలు అర్థమవుతున్నాయి. పేరు గవర్నమెంట్ అండి, గవర్నమెంట్ ఒక బ్రహ్మ పదార్థం, ఎవరైనా కావచ్చు. మా డ్యూటీ మేము చేయాలి కాబట్టి వాళ్ళు పత్రికా ఆఫీస్కు పోదామంటేనే వచ్చినాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ పరిస్థితులు ఉన్నాయి. ఒక హెడ్ లైన్ వల్ల వచ్చిన రెస్పాన్స్, అది ఒక స్టోరీ, ఒక క్రియేషన్, ఒక టర్నింగ్ పాయింట్, నాట్ జస్ట్ ఫర్ ఆంధ్రజ్యోతి, ఫర్ జర్నలిజం. ఇట్ వాజ్ ఎ థ్రెట్ టు ఎంటైర్ కమ్యూనిటీ. మీకే అలా జరిగినప్పుడు మామూలుకి జరగదని ఏమి నమ్మకం? మామూలుకి ఎక్కువ జరుగుతుంది, జరగదనే ఉంది. దే కెన్ డూ ఎనీథింగ్. అందుకే చేయడం ఏంటండి? అదే నేను చెప్పేది. ఇప్పుడు దాన్ని బట్టి ఇంటెన్షన్ అర్థమైంది కదా మీకు. మేము అన్నది అదే కదా, ఈ రాత్రిపూట అరెస్ట్ చేయడం ఎందుకు? సో మీరు రేపు పొద్దున్న చేసుకోండి, కావాలంటే మీ ఇష్టం, ఎన్ని రోజులు పెట్టుకోండి, నన్ను కూడా అరెస్ట్ చేసుకోమని చెప్పా. అంటే మీరు ఏంటంటే అదే రాక్షసానందం, పైచాచిక ఆనందం అంటామే మనం. దిష్టి బొమ్మల దహనం కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ని అట్రాక్ట్ చేస్తుందన్న సంగతి ఇంతవరకు భారతదేశంలో ఎక్కడా జరగల. అది ఒక విచిత్రమైన కేసుని పెట్టించారు కావాలని చెప్పి. సరే, అసలు అది ఎవరు దిష్టి బొమ్మో, ఏం జరిగిందో ఏమిటో తెలియదు. ఎవరో దిష్టి బొమ్మను చెప్పుతో కొట్టారని చెప్పి యాజిఫ్ ఆయన మందకృష్ణ మాదిగని కొట్టారనే భావనతోటి వాళ్ళు కేసు పెడితే ఆ కేసును పట్టుకుని వీళ్ళు వచ్చి అరెస్ట్ చేశారు. సో దీన్ని బట్టి రేపొద్దున ఆ యాక్ట్ని ఏ స్థాయిలో దుర్వినియోగం చేసుకోవచ్చో అర్థమవుతుంది కదా. అది యాక్చువల్గా కొన్ని సంఘాల నాయకుల గురించి రాశాం. అది ఎంఆర్పిఎస్ బీసీ సంఘాల నాయకులు కొంతమంది బాడుగ నేతలు అనే శీర్షిక మీద వచ్చింది. అది అధికారంలో ఉన్న వాళ్ళకి దాసోహం అంటున్నారు అనేది ఆ కథ సారాంశం. సో న్యాచురల్గా నిజంగా నిష్ఠూరంగా ఉంటుంది కదా, అందుకని వాళ్ళు కొంచెం రెచ్చిపోయారు. బట్ మీరు అపాలజైజ్ చేయలేదు దీనికోసం? నో క్వశ్చన్. అప్పుడే కదా, ఎప్పుడు అపాలజీ చేయం. మొన్న షైనీ ఆహుజా అని హిందీ యాక్టర్ గురించి అలిగేషన్స్ జరిగాయి. అది ఫస్ట్ బయటకు వచ్చినప్పుడు ఫ్రంట్ పేజ్ లో చాలా పేపర్లు ఫ్రంట్ పేజ్ లో ఆయన రాశారు. పేపర్ తిరిగేస్తుంటే ఎక్కడో 6th 7th పేజ్లో ఎక్కడో నేవీ ఆఫీసర్ ఆయన ఇంకొక చైల్డ్ ని కాపాడడం కోసం ఆయన లైఫ్ ని హీ గేవ్ అప్ హిజ్ ఓన్ లైఫ్. అది ఎక్కడో చిన్న దీనిలో రాశారు. హూ షైనీ ఆహుజా అండ్ వాట్ ఈస్ దిస్ గ్రేట్ మ్యాన్? ఇలాంటి స్టోరీస్ ఇలా ఎందుకు రావట్లేదు? కరెక్ట్, నువ్వు చెప్పింది నిజంగా 100% అది జరగాలి అట్లాగే. బట్ ఇంతో అంతా మా దగ్గర జరుగుతాయి అంటే ఏదో ఒక్కొక్క సందర్భంలో అన్నోటిస్డ్గా జరుగుతుంది. ఎందుకంటే మీడియాలో డిఫరెంట్ హ్యాండ్స్ నుంచి వస్తుంది ఫ్లో ఐటమ్స్. సో ఇప్పుడు ఆ పర్టికులర్ ఐటమ్ హ్యాండిల్ చేసిన ఆ రోజు చేసిన అతను దాని ఇంపార్టెన్స్ని, దానిలో ఉన్న హ్యూమన్ టచ్ని రికగ్నైజ్ చేయలేదనుకోండి, అట్లా వెళ్తుంది. అట్లా కాకుండా ఫస్ట్ అతను ఒక మనిషిలాగా రియాక్ట్ అయ్యి, అరే ఒక పసివాడిని కాపాడటానికి ఒక మనిషి జీవితాన్ని బలి పెట్టుకున్నాడు అన్నప్పుడు ఏంటంటే ముందు రియాక్ట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ చేసి ఉంటే కనుక అతను ఇన్ఛార్జి దృష్టికి తీసుకెళ్ళాలి. అది తీసుకెళ్తే ఖచ్చితంగా మా దగ్గర అయితే ఇప్పుడు నేనే చెప్తున్నా కదా, అది కనుక నాకు తెలుసున్నట్టయితే నేను ఖచ్చితంగా ఫస్ట్ పేర్లు పెట్టించేవాడిని. ఇప్పుడు పాఠకుల అభిరుచులు మారుతున్నాయి. సో వాళ్ళని ఎట్ ద సేమ్ టైం వాళ్ళని సాటిస్ఫై చేయాలి పాఠకుల్ని. అదే టైంలో మా పరిధిలో మా విలువల్ని మేము కాపాడుకుంటూ ఉండాలి. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి మేము. దెన్ ఓన్లీ వీ కెన్ బికమ్ ఎ సక్సెస్ఫుల్.
I'm very surprised. I don't want to name names. Hyderabad-based newspaper, English newspaper. వాళ్ళు spelling mistakes కూడా చూసుకోకుండా simple words, and it was one of the biggest circulated newspaper. And మొత్తం bogus, మొత్తం rumors, gossip, అసలు that is surprising to me. Readers అలాంటి వాళ్ళు ఉండబట్టే కదా వాళ్ళు ఇంకా papers. ఇప్పుడు నువ్వు అన్నావు కదా largely circulated. It's very largely circulated. Okay, largely circulated. ఇన్ని అవలక్షణాలు ఉన్నప్పుడు మరి అది largely circulated ఎట్లా కావాలి? అవ్వకూడదు కదా. అవ్వకూడదు అదండి. Readers, people like us. It's as simple as that. So how do you become more aware? ఏది నిజం అని ఎలా నమ్ముతాం, ఏది అబద్ధం అని ఎలా నమ్మగలుగుతాం? Because ఇప్పుడున్న 3-4 మెయిన్ పేపర్స్ని, ఒక పేపర్ ఈ పార్టీని సపోర్ట్ చేస్తుందంటారు, ఇంకో పేపర్ ఈ పార్టీని ఓపెన్గా ఈ పార్టీని ఆంధ్రజ్యోతి నమ్మండి. జస్ట్ ఆంధ్రజ్యోతి ఒకటే కరెక్ట్ పేపర్ అంటారా? ఎనీ డే వి స్టాండ్ ఫర్ టెస్ట్. ఛాలెంజింగ్గా చెప్తున్నాను. ఎనీ డే ఎక్కడైనా సరే, ఏ ఫోరం అయినా సరే, నాకు గవర్నమెంట్లో ఏదైనా ప్రయోజనాలు పొందాలి అనుకున్నప్పుడు మాత్రమే సమస్యలు వస్తాయి. నేను వాళ్ళకి సరెండర్ అవ్వటమో లేదా ఇంకొకళ్ళు సరెండర్ అవ్వటం ఏదో ఒకటి జరగాలి. సో నాకు అవసరంలా. నేను ఆంధ్రజ్యోతిని నమ్ముకున్నా, పాఠకులను నమ్ముకున్నాం. న్యూస్ పేపర్ చేతిలో ఉంది కదా అని అనుకోని చాలా మంది గవర్నమెంట్ని నిలబెట్టగలుగుతాము, దింపగలుగుతాము అని అనుకుంటారు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు న్యాయం? అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ని నిలబెట్టడమో, దించటమో, ఎక్కించటమో న్యూస్ పేపర్ వల్ల అవుతుందనేది స్టూపిడిటీ. నిజంగా ఒక గవర్నమెంట్ని తీసుకురాగలిగి లేదా పడగొట్టగలిగే శక్తి మాకుంటే వాళ్ళు ఎవరినో తీసుకురావడానికి మేమే అయిపోవచ్చుగా. ఆంధ్రజ్యోతి స్టాంప్ ఒకే ఒక్కడు అనుకుంది. మామూలుగా న్యూస్ పేపర్స్లో మిస్ప్రింట్స్ జరుగుతూ ఉంటాయి. అంటే కొన్ని నిజాలు అనుకొని అబద్ధాలు రాయడం, అబద్ధాలు తాటకాయలు అంత రాసినప్పుడు అది మళ్ళీ సారీ అన్నప్పుడు బియ్యపు గింజ అంత రాస్తారు ఎందుకు? అది నిజంగా నాకు కూడా ఎప్పుడు ప్రశ్నగానే ఉంటుంది. అది అంత ఒక రకంగా చెప్పాలంటే అన్యాయం. ఇది అన్యాయం కదా, నేను ఒప్పుకుంటా. కానీ అది సమ్టైమ్స్ కాదు. వి ఆల్ వర్కింగ్ ఇన్ ఏ పర్టికులర్ సిస్టమ్. ఆ సిస్టమ్ అది ఎందుకో ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్ లాగా వచ్చేసింది. నోబడీ ఈస్ ట్రైయింగ్ టు బ్రేక్ దట్. Now Andhrajyoti has to break it. Yeah, I tried definitely. Yeah. Suppose మా కొలీగ్స్ అడ్డం పడలేదు అనుకుంటా ఉంటే నేను డెఫినెట్గా నేను ట్రై చేస్తా. ఓకే. ఎన్టీ రామారావు గారు అంకుల్తో మీకు సన్నిహితం ఉండేదని విన్నాము. అది ఆయనతో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? ఆయన అధికారం కోల్పోయిన తర్వాత వచ్చింది సన్నిహితం. సో ఎప్పుడన్నా ఫోన్ చేస్తాం, ఆయన ఫోన్ చేయడం చాలా అర్థం కదా, మీకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి తెలుస్తుంది కదా. బట్ కాల్ చేస్తుండేవాడు ఎప్పుడన్నా, లేకపోతే రమ్మనేవాడు, ఏదో అట్లా పిచ్చపాటి అన్ని మాట్లాడుతుండేవాళ్ళం. మీరు ఆయనకి పర్సనల్ మీడియా మేనేజర్ గా ఉన్నారంట? లేదు, లేదా? అసలు నేను ఎవరికి పర్సనల్ మీడియా మేనేజర్గా ఉన్నాను. బట్ ఇప్పుడు సపోజ్ నువ్వంటే నాకు ఇష్టం అనుకో, అంటే నువ్వు బాగా పని చేస్తున్నావు, కష్టపడి ప్రోగ్రామ్ చేస్తున్నావు అనుకో, ఏదో సలహా ఇవ్వమంటే ఇస్తే దట్ డస్ నాట్ మీన్ దట్ ఐఎమ్ ఏ పర్సనల్ మేనేజర్ టు యూ. సో అలా సలహాలు ఇచ్చారా? డెఫినెట్గా ఇస్తాను, నేను ఎవరికైనా ఇస్తాను. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డిని ఇస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్, గుడ్, అయితే మంచిది జరుగుతుంది అనుకున్నాను, నాకేం అభ్యంతరం లేదు. మీరు ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా? అంతకంటే జోవియల్గా ఉంటాను నేను ఇంట్లో. అసలు నేను ఎప్పుడు ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం నేను ఆంధ్రజ్యోతి ఎండి నేను ఇంట్లో ఫీల్ అవ్వను. అసలు మీ ఇన్స్పిరేషన్ ఎవరండి? అసలు అట్లా కూడా లేదు నాకు. మన పద్ధతిలో మనం నడుపుదాం. సో ఆల్వేస్ నాకు ఇవాళ నేను చేసింది నాకు సాటిస్ఫాక్షనా కాదా అని ఆలోచిస్తాను. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ వెదర్ ది ఆంధ్రజ్యోతి హస్ గివెన్ ఎ సాటిస్ఫాక్షన్ టు మీ ఆర్ నాట్, దట్స్ ఇట్. ఎలక్షన్స్ కి ముందు అన్ని పత్రికలు, టీవీ ఛానల్స్, మీడియా మొత్తం ఎక్కువ శాతం కాంగ్రెస్ అధికారంలోకి రాదు అని చెప్పారు. ఎవరు చెప్పారు అట్లా? వర్డ్ ఆఫ్ మౌత్ కానీ అందరూ అనుకోవడం కానీ, ఎగ్జిట్ పోల్స్ కానీ. చెప్తున్నా, అనుకోవటం వేరు, విష్ఫుల్ థింకింగ్ వేరు. ఎగ్జిట్ పోల్స్ అయితే ఏపీ వాళ్ళు ఎవరు చేయరు. ఎగ్జిట్ పోల్ చేసేది ఎవరంటే ఢిల్లీ వాళ్ళు చేస్తారు, నేషనల్ ఛానల్ చేస్తాయి. సో లాస్ట్ టైము అండ్ దిస్ టైమ్ ఆల్సో ఎన్డీటీవీ వాళ్ళది మాత్రమే ప్రూవ్డ్ కరెక్ట్ ఆల్మోస్ట్గా. సో వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు ఎస్టిమేట్ చేసినట్టే వచ్చింది కదా రిజల్ట్స్ కూడా. అవునా? ఆల్మోస్ట్ అంతే వచ్చింది. మా కూటమి వస్తుంది అనేది ఏంటంటే జనరల్గా అప్పుడుకున్న అట్మాస్ఫియరు, గవర్నమెంట్ హాస్ బికమ్ సో కరప్ట్, ఇట్లాంటి ఒక ఫీలింగ్స్ వచ్చినాయి కనుక సో గవర్నమెంట్ పోతుందేమో, మా కూటమి 4 పార్టీలు కలిసినాయి, ఈ యాంగిల్లో ఏంటంటే వచ్చే అవకాశం ఉందేమో అని ఒక ఇంప్రెషన్ వచ్చిన మాట వాస్తవం కొన్ని సెక్షన్స్లో. దానితోటి ఏంటంటే ఇప్పుడు మరి సీఎం యాటిట్యూడ్ మారుతుందో లేదో నాకు తెలియదు. ఇంకా ఇట్స్ ఓన్లీ 1.5 month కదా సెకండ్ టర్మ్ వచ్చి. లాస్ట్ టైం ఏంటంటే వర్టికల్గా ఈ వేజ్డ్ వార్ అగెన్స్ట్ సర్టన్ సెక్షన్స్ బీయింగ్ గవర్నమెంట్. సో అంటే మీడియా ఒక పక్క యుద్ధం చేయటం,
అట్లాగే తన గిట్టని వాళ్ళతో ఇంకో పక్క వాళ్ళని ఫినిష్ చేసుకుంటూ పోవాలనుకోవటం, అది ఒక టైప్ పెక్యులర్ మనస్తత్వంతో ఆయన ఫంక్షన్ చేసేటప్పుడు. సో అట్లాంటప్పుడు ఏంటంటే శత్రువులు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే వాళ్ళందరూ ఇతను ఓడిపోవాలని కోరుకుంటారు. సేమ్ అంతకుముందు కనుక చంద్రబాబు నాయుడు ఓడిపోవాలని కోరుకున్నారు కదా, సేమ్ వే కొంతమంది కోరుకుని ఉండొచ్చు. అంత మాత్రాన ఈ సెక్షన్స్ ఒపీనియన్ ఫైనల్ కాదు కదా, ఓటేసేవాడు వేరే ఉంటాడు. నేను ఫస్ట్ పవర్ చంద్రబాబు నాయుడు అంకుల్ వాజ్ ఇన్ పవర్, ఐ రియలీ లైక్డ్ హిమ్. బికాజ్ ఎక్కడ మారుమూలాన ఉన్న ఒక ఆంధ్రప్రదేశ్ని గ్లోబల్గా తీసుకొచ్చింది ఆయన ఒక్కరే, వరల్డ్ వ్యాప్తంగా. బిల్ గేట్స్ దగ్గర నుంచి ఈ సెడ్ హూ ఇస్ చంద్రబాబు నాయుడు, ఐ వాంట్ టు మీట్ హిమ్ అన్న ఆయన నోటు ద్వారానే చెప్పించారు. ఆయన ఓన్లీ ఒక సెక్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళగలిగాడు, యునో రైతుల దగ్గరికి బిలో సెక్షన్స్కి వెళ్ళలేకపోయారు. ఆయన నెక్స్ట్ పవర్లోకి రాలేదు అన్నారు. మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి అంకుల్ వచ్చారు. ఆయన పద్ధతులు ఏంటంటే ఈ హెల్త్ కేర్ బెనిఫిట్స్ అని రైతులు కానీ, విచ్ మై పీపుల్ ఆల్సో వే బెనిఫిటెడ్ ఫ్రమ్. మా డ్రైవర్స్ దగ్గర నుంచి తనకు ఒంట్లో బాగాలేనప్పుడు we were able to do something because there was a government opportunity. Appudu anpichindi, oh, so this man is able to get a hold of the people underneath ani. Idi corrupt annaru, ade corrupt annaru. Who do I vote for? అట్లా కాదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మోడల్ తీసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉంది, ఇందాక మీరు అన్నారే బికమ్ ఇంటర్నేషనల్లీ పాపులర్ అని. దానికే ఒక సామెత ఉంది, ఇంట్లో ఏగల మోత బయట పలకి మోత అంటారు. విన్నావు ఎప్పుడన్నా? ద మోర్ యు ఆర్ పాపులర్ అవుట్ సైడ్, ద మోర్ ఇన్వారబుల్లీ యూ విల్ బి అన్పాపులర్ ఇన్సైడ్. ఓకే. సో ఆయనకి ఏంటంటే అట్లా ఆ సొసైటీని కాన్సన్ట్రేట్ చేసుకున్నారు కనుక వాళ్ళు బాగా ఈ పొగట్టం మొదలు పెట్టారు. ఈ పై సెక్షన్స్ పొగట్టంలో మాయలో పడిపోయి ఈ కింద సెక్షన్స్ గురించి ఒక రిఫార్మ్స్ యాంగిల్లో పోయి మీరు ఎవరైనా సరే ఫ్రీ అనేది నో ఫ్రీ, ఓన్లీ పే అనే పాయింట్కి వెళ్ళాడు అతను. సో ఆ బ్యాడ్ రియాక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి బీయింగ్ ఇన్ అపోజిషన్ పార్టీ రాజశేఖర రెడ్డి స్టడీడ్ ఇట్. సో ఫస్ట్ టర్మ్కి వచ్చేటప్పటికి ఓట్ బ్యాంక్ని స్ట్రాంగ్గా కన్సల్టేట్ చేసుకున్నాడు, అన్ని ఫ్రీ ఇచ్చి పారేయటం. సో నవ్వు రాజశేఖర రెడ్డి కాదు కదా, ఇంకొక 10 మంది రాజశేఖర రెడ్డి వచ్చినా కానీ ఈ స్కీమ్స్ నీకు ముందు భవిష్యత్తులో కష్టం ఇంప్లిమెంట్ చేయటం. ఎందుకంటే బియాండ్ ద రీచ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ట్రెజరీ అయిపోయినాయి, డబ్బులు అయిపోయినాయి. సో నౌ దట్ ఈస్ వై ఈ స్టార్టెడ్ కరెక్టివ్ మెజర్స్ నౌ. లాస్ట్ టైము అందరికీ అన్ని ఫ్రీ అన్నాడు కదా ఆయన కూడా, ఆయన సాచురేషన్ అన్నాడు, సంతృప్త స్థాయిలో అన్నీ చేశానని అన్నాడు ఆయన. ఇప్పుడే ఉంటున్నాడు బోగస్ రేషన్ కార్డులు ఏరేయాలి, బోగస్ ఇందిరం మిల్ని యాక్షన్ తీసుకోవాలి అంటున్నాడు. ఇవన్నీ 2 months బ్యాక్ కూడా తెలుసు కదా. ఎందుకంటున్నాడంటే నౌ హి హాజ్ రియలైజ్డ్. బట్ ఎలా అంకుల్ అందరూ అలా ఫ్రీగా ఇచ్చేస్తానంటారు? ఒక పార్టీ ఏమో ఫ్రీ కలర్ టీవీలు అన్నారు, ఒక పార్టీ ఏమో ఫ్రీ ఇది అన్నారు, 5-day వర్క్ డేస్ అన్నారు. ఇలా ఉన్నప్పుడు లేజీ పీపుల్ ని క్రియేట్ చేయట్లేదా మనం? లేజీ కాదు, అసలు లేజీ పీపుల్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. సరే, ఐ ఫైండ్ ఫాల్ట్ విత్ పబ్లిక్ ఆల్సో. జనంలో కూడా తప్పు ఉంది. ఇవాళ డబ్బులు తీసుకుని ఓటేసే పరిస్థితి కదా, ఓపెన్గా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఓకే, ఒక పార్టీ దగ్గర 3 పార్టీలు, మొన్న అయితే 3 పార్టీల దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఇదివరకు కేవలం స్లమ్స్లో పేదవాడు అంటే మామూలు చాలా పేదరికంలో ఉన్నవాళ్ళు, మురికివాడలో నివసించేవాళ్ళు, కూలీనాలి చేసుకునేవాళ్ళు మాత్రమే డబ్బు తీసుకునేవాళ్ళు, వీళ్ళు ఇచ్చేవాళ్ళు. మొన్నటి ఎలక్షన్స్లో టు మై సర్ప్రైజ్ అపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, గవర్నమెంట్ సర్వీసులో బ్రహ్మాండంగా ఉండి సంపాదించుకున్న వాళ్ళు కూడా దే హావ్ యాక్సెప్టెడ్ మనీ. అదే కాదు, పోస్టల్ బ్యాలెట్ నమ్ముకున్నారంటే ఇంక అంతకంటే దౌర్భాగ్యం ఏమంటుంది చెప్పండి. సో ఎవరిని తప్పుపడతారు అప్పుడు? మీరు రాజకీయ నాయకులను తప్పుపడతారా, ఓటర్ని తప్పుపడతారా? మొత్తం వ్యవస్థ డీజనరేషన్ వస్తుంది. సో థరోలీ ఎంటైర్ సిస్టమ్ ఈజ్ బికమ్ కరప్ట్. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఎంత బెనిఫిట్ వచ్చిందని, కరెక్టే. అప్ టు వాట్ పాయింట్ వస్తుంది బెనిఫిట్? మీకు ఏదన్నా పెరినియల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే కొంత ఇట్లా ఇచ్చుకుంటూ వెళ్తే పర్వాలేదు. బట్ మీకు అన్లిమిటెడ్ డ్రాయింగ్ చేశారనుకోండి, దాన్ని యువర్ రిజర్వాయర్ గెట్ డ్రై. ఇప్పుడు ఈ ప్రభుత్వం అంతే. ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడు ఆస్తి కానీ రాజశేఖర రెడ్డి ఆస్తి కానీ కాదు, ఇది ఇట్ ఈస్ అవర్ ప్రాపర్టీ. వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళ అధికారంలో రావడం కోసం ఇష్టారాజ్యంగా పనిచేయటం అనేది ధర్మం కాదు, అసలు న్యాయంగా అది అరాచకం. అది మీకు లోక్ సత్తా అని ఒక పార్టీ వచ్చినప్పుడు సోషల్ అవేర్నెస్, నేను ఒక పార్టీ లాగా కాదు సోషల్ అవేర్నెస్ కింద వస్తున్నాను అని చెప్పినప్పుడు ఆయన రీసెంట్గా కూడా మీడియా నన్ను పట్టించుకోవట్లేదు అని ఆయన ప్రకటించారు. ఎందుకని? మీడియా పట్టించుకోకపోతే అసలు జయప్రకాష్ నారాయణ ఎక్కడ ఉంటాడు?
బట్ ఆయనే వన్ ఇండివిజువల్. చెప్పారు. ఆయనే పార్టీ ఆయన, ఇంకేం లేదు అక్కడిక. నెక్స్ట్ జయప్రకాష్ నారాయణ ఒక టెల్ మీ వన్ నేమ్, ఆస్క్ హిమ్ టు టెల్ వన్ నేమ్. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ మా పరిధిలో మేము ఎంత చేయాలో అంత చేస్తాం. అంటే ఇప్పుడు ఒక పార్టీ కాదు కదా, చాలా పార్టీలు ఉన్నాయి కదా. అవును. ఓకే, ఆ పార్టీ కానీ ఆయన మట్టుకు ఎక్కువ కాన్సన్ట్రేట్ అసలు చేయట్లేదు అన్న. అదే నేను అనేది, పిండి కొద్ది రొట్టె అంటారు చూడు, అట్లా ఏ పార్టీకి ఎంత స్ట్రెంగ్త్ ఉందో చూసి దాన్ని బట్టి ఆ ప్లేస్ అంత స్పేస్ ఇస్తూ ఉంటారు ఎవరైనా సరే, ఏ మీడియా అయినా సరే. అన్లెస్ యూ హ్యావ్ అదర్ ఇంట్రెస్ట్. నువ్వు పని కట్టుకుని ఒక పార్టీని ప్రమోట్ చేయాలనుకున్నావు, లేకపోతే ఇంకోటి పార్టీని చేయాలనుకుని ఉంటే కనుక, నష్టం చేయాలని ఉంటే తప్పితే అంతే ఉంటుంది. ఇప్పుడు బీజేపీ నేషనల్ పార్టీ, సో బీజేపీ కన్నా కూడా లోక్సత్తా పార్టీకే మీడియాలో ఎక్కువ స్పేస్ వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీలు నేషనల్ పార్టీసే, సో వాళ్ళకంటే కూడా ఈయనకి ఎక్కువ స్పేస్ వచ్చేది. మెనీ టైమ్స్ ఈ హిట్ ది హెడ్లైన్స్, ఫస్ట్ పేజ్లో వచ్చేవాడు. బట్ ఎవ్రీడే నాకు ఫస్ట్ పేజ్లో నాది వేయాలని ఆయనకు ఆశించటం అసలు అది కాక, ఓకే ఆయన మీడియా మీద అలగాల్సినంత అవసరం లేదు. ఆయన మీడియా సపోర్ట్తోనే ఆయన ఇంత దూరం వచ్చాడు. ఆయన లేకపోతే ఊ బోదర్ సపోర్ట్ జేపీ, మీడియా సపోర్ట్ లేకపోతే జయప్రకాష్ నారాయణ ఎవరు? వాట్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రజ్యోతి అండి? ఇట్స్ వెరీ బ్రైట్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఆంధ్రజ్యోతి. నా వరకు నేను హామీ ఇవ్వగలను, నేను ఉన్నంత వరకు ఆంధ్రజ్యోతిని ఐ విల్ రన్ లైక్ దిస్. తర్వాత నడిపే వాళ్ళు వాళ్ళకి ఉండే కరేజెస్ని బట్టి, వాళ్ళ కన్విక్షన్స్ని బట్టి, వాళ్ళ విల్ పవర్ని బట్టి ఉంటుంది. అది లైక్ ఐ కెనాట్ గివ్ గ్యారంటీ. మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఆన్ ద షో. హాయ్, కమ్స్ అనుష, సిట్ ఆన్ ద whoever's more comfortable. ఇదేనా ఫినిషింగ్ టచ్? Yeah, ఇదే ఫినిషింగ్ టచ్ మీకు. హాయ్ డాటర్, యువర్ సన్. అనుష. ఆదిత్య. అనుష మెడిసిన్ అయిపోవచ్చింది, ఆదిత్య ఎంఎస్ చేస్తున్నాడు. నువ్వు ఎక్కడ చదువుతున్నావు? California State University, Northridge. Northridge లో ఉన్నా. You know I live in West Hollywood. West Hollywood. Yeah. That's close by. Yeah, very close by. MS చేస్తున్నా, computers. No, engineering management. సో ఇద్దరు జర్నలిజం లో లేరా? లేరు. నేను కూడా జర్నలిజం లో లేను కదా. ఇంత ఇంట్రెస్ట్ ఉందా కానీ మీకు? నాకు డౌటే. వాళ్ళని అడుగుతుంటే మధ్యలో. నీకుందా ఇంట్రెస్ట్? Not journalism as such, but yeah, I mean, dad వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ పెరిగింది. ఇన్ హౌస్ ఫ్యామిలీ డాక్టర్ గా ఉండిపోవాలి. Yeah. అంకుల్, we are the future, they are the future. ఈ షో ద్వారా మా అందరికి, ముఖ్యంగా వాళ్ళిద్దరికి మీరేం చెప్పదలుచుకున్నారు? ఆల్రెడీ మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేయొద్దు అనేది. మీకు మీ నాన్నగారిలో నచ్చిన క్వాలిటీ ఏంటి? నచ్చిన విషయం, వెరీ బ్రేవ్, వెరీ అగ్రెసివ్, వెరీ ఇన్స్పైరింగ్ యాక్చువల్లీ. అది చూసి ఐ చోస్ టు చేంజ్ ద ప్రొఫెషన్ యాక్చువల్లీ. ఇంతకు ముందే ఏమో ఇంట్రెస్ట్ లేదన్నా, సడన్ గా మళ్ళీ చేంజ్. ఏమో ఇంట్రెస్ట్, జర్నలిజం పర్ సే మీరు అన్నట్టు ఇంట్రెస్ట్ లేదు, బట్ ఆఫ్టర్ సీయింగ్ హిమ్ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, అందుకే ఐ చేంజ్ ద ప్రొఫెషన్ అంటున్నా. నువ్వు? నచ్చనట్టు ఏం లేదు కానీ సీరియస్లీ అక్కడ అడుగుతున్నప్పటి నుంచి నేను యాక్చువల్ దాని గురించి ఆలోచిస్తున్నా. సీరియస్ నాకు యాక్చువల్ నచ్చనట్టు ఏం లేదు. డబ్బులు కరెక్ట్ గా ఇస్తా ఉంటారా? అది నచ్చదు. అదిగో సంథింగ్ ఏదో ఉంటుంది అక్కడ. ఓన్లీ మమ్మీ. చాలా స్ట్రిక్ట్. చాలా స్ట్రిక్ట్. మీరు వెళ్ళి ఇప్పుడు ఇంట్లో ఫుడ్ తయారైన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి ఫుడ్ తిన్నాం, రెస్టారెంట్స్ కి వెళ్ళొద్దంటే లంచ్ తర్వాత విషయం. నా పాయింట్ ఏంటంటే మీరు వెళ్ళదలుచుకున్నప్పుడు ముందే చెప్తే ఈ ఫుడ్ వేస్ట్ అవ్వదు కదా. అవునా కదా? మా డాడీలా మాట్లాడుతున్నారు. దిస్ ఇస్ ఎ క్రిమినల్ వేస్ట్ అంట నేను అనేది. నాట్ దట్ ఐ కాంట్ ఎఫర్డ్ ఆర్ యూ కాంట్ ఎఫర్డ్ కాదు కదా. అక్కడ మనం చేయగలమా కాదు కదా, అది క్రిమినల్ వేస్ట్ అంటున్నాను అది. బట్ she won't let you go, no restaurants, no. అసలు మూవీస్ కూడా చాలా స్ట్రిక్ట్, వెరీ రేర్. అవునా? కానీ చూడడం సినిమా ఉండదు. That is true. అందుకే చెప్పకుండా వెళ్ళిపోతారు. What is the quality you like in him? ఆయన వర్క్ లో ఆయన చూపించే ప్యాషన్, దట్ ఈస్ రియల్లీ ఇన్స్పైరింగ్. నేనే కాకుండా యాక్చువల్లీ నాకు తెలిసిన వాళ్ళు కూడా లైక్ వెరీ ఇన్స్పైర్డ్ బై హిమ్. సో అది చూసి ఇట్ రియల్లీ మేక్స్ మీ ప్రౌడ్. Oh, very nice. What ఈ షో ద్వారా what would you like to tell your dad? I told before I am proud of him అని. Oh, very sweet. అదే మాట బాగోదులే, ఇంకో మాట చెప్పు. Something, you know, it can be anything. డాడీకి ఆల్రెడీ తెలుసు. అదే మళ్ళీ రోజు డిస్కషన్ అది. ఆయన డిసిప్లిన్ గా ఉండమంటాడు, అది ఇష్టం లేదని చెప్పరా?
అర్థం కాదు, కొంచెం గోయింగ్ అవుట్ విషయంలో కొంచెం ఈజ్ డౌన్ అయితే. కరెక్టే వెళ్ళొచ్చు, కానీ ఇంట్లో అసలు ఇంట్లో 10% ఉండి 90% బయట తిరిగితే ఇప్పుడు వాడు సపోజ్ దానికి ఆన్సర్ అమెరికా నుంచి వచ్చి ఎంత 40 days అయింది అనుకున్నాం ఆర్గ్యుమెంట్స్ కనీసం ఒక 30 days బయట తిని ఉంటాడు. మీరు ఎంత కావాలని వెళ్ళి ఒక దోస్తుందామని అది అవును దొరకదు. ఇంట్లో ఇండియా ఫుడ్ కాక చైనా ఫుడ్, ఫారిన్ ఫుడ్, అమెరికా ఫుడ్ కాదుగా మేము తినేది. బిర్యానీ, పారడైస్ బిర్యానీ, ఫీల్ యూ మ్యాన్, నేను అంతే. సరిపోయింది. బిహైండ్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఇస్ అ సక్సెస్ఫుల్ ఉమెన్ అంటారు. సో హూ ఇస్ బిహైండ్ యూ అండ్ హౌ? నా వైఫ్. ఇంకెవరు ఉంటారు? అదే డాటర్ అంటారేమో అని. వైఫ్ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ షీ టేక్స్. అవునా? అంటే ఇంటి గురించి నాకేం తెలియదు. ఇప్పుడు యాక్చువల్గా ఫ్రాంక్లీ స్పీకింగ్ వాడు ఏ కోర్సు కూడా నేను కరెక్ట్ చెప్పలేను. ఇప్పుడు వాడు ఉండే ఊరు పేరేంటి, వాడి ఫోన్ నంబర్ కూడా నాకు తెలియదు. అక్కడ మమ్మీ అన్ని అంతే తనే. సో షీ బిగినింగ్ నుంచి వద్దండి మనకి గొడవలు ఎందుకు, అన్ని న్యూస్ పేపర్ లాగా ఉండొచ్చు కదా. ఆ విషయంలో వీళ్ళు ముగ్గురు సపోర్ట్ చేశారు నాకు. అవునా? ఓ వెరీ గుడ్. సో ఆ విషయంలో వీ హాడ్ ఎ డిస్కషన్. ఇది ప్రపోజల్ వచ్చినప్పుడు ముగ్గురు యునానిమస్గా చెప్పారు, నువ్వు చేయగలిగేది అది ఒకటేలే, ఇంకా మిగతా వాళ్ళకి పనికిరావు నువ్వు. సో ఆంటీ సపోర్ట్ 100% ఉంది మీకు. మోర్ దాన్ అసలు 100 కాదు ఇక అసలు నో ఈవెన్ 1% ఆఫ్ డిఫరెన్స్. But no, I want to thank you both for coming on the show. Last minute పిలిచినప్పటికి, and I was so inspired. వీళ్ళిద్దరే కాదు, నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను మీతో మాట్లాడి. థ్యాంక్ యూ అగైన్. మీరు మీ ప్రెషియస్ టైం ని తీసుకొని మా షోకి వచ్చినందుకు. మన ఆంధ్రప్రదేశ్ నుండి విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి ఒక ఈజీ మార్గం చూపించారు ఈయన పేరు సిసి రెడ్డి గారు. ఈయన సంస్థ పేరు విసు ఇంటర్నేషనల్. నా వరుసకి తాతగారు. ప్లీజ్ వెల్కమ్ సిసి రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ తాతగారు. గుడ్ ఈవినింగ్ అమ్మా. యునో విసు కన్సల్టెన్సీ గురించి ఫస్ట్ తెలిసినప్పుడు వాట్ అ బ్రిలియంట్ ఐడియా అనిపించింది. అసలు మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? సుధీకర్ రెడ్డి అని మా ఫ్యూచర్ ఆ దశలో ఫ్యూచర్స్ అన్నిలా ఆయన హీ వాంటెడ్ టు స్టడీ ఇన్ అమెరికా. క్యాన్సస్లో అల్టిమేట్లీ ఐ గాట్ అడ్మిషన్. వచ్చి యూనివర్సిటీకి పోయినాడు. ది ఫస్ట్ కాల్ పోయిన తర్వాత ఏమిటి నన్ను ఇంత లవ్జీ కాలేజీలో జరిపించారే అన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది, అదే ఫ్యూచర్ ఫాదర్ ఇన్లా ఉండి కూడా ఒక స్టూడెంట్కు మంచి కాలేజీలో అడ్మిషన్ రాలేదంటే అప్పుడు ఐ థాట్ దట్ దిస్ కైండ్ ఆఫ్ కన్సల్టెన్సీ వుడ్ హెల్ప్ స్టూడెంట్స్. ఇప్పుడు విదేశాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దీని ప్రభావం మీ మీద ఏమైనా ఉందా? దీని ప్రభావం తప్పకుండా ఉంది. కారణం ఏంటంటే, ఒకటి రెసిషన్ వల్ల అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ బాగా తగ్గిపోయాయి. రెండవది భయం, అటాక్ చేస్తారేమోనని. వీళ్ళు మా ఉద్యోగాలను తీసుకుంటున్నారు అని మాత్రమే వాళ్ళు భావిస్తున్నారు, కానీ వాళ్ళకి ఇస్తున్న జీతం కంటే వాళ్ళు దేశానికి ఇస్తున్నది ఎక్కువ అనేటటువంటి అభిప్రాయం అనేకమైనటువంటి రీఫార్మ్స్ కమిటీలు ఇన్వెస్టిగేషన్స్ అయిన తర్వాత కూడా కొద్దిమంది సెనేటర్స్ ఆ రకంగా ఫీల్ కావటంలే. సో వాళ్ళలో కొద్దిమంది యూత్, మిస్గైడెడ్ యూత్, వాళ్ళు మన పైన అటాక్ స్టార్ట్ చేశారు. ఇది డెఫినెట్గా చాలా నిరుత్సాహకరమైనటువంటి వాతావరణాన్ని ఈరోజు ఫారెన్ ఎడ్యుకేషన్ పోయేటటువంటి స్టూడెంట్స్ పైన పనిచేస్తుంది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇట్స్ అ వరల్డ్ స్టాండర్డ్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈవెన్ అమెరికన్స్ అండ్ ఆస్ట్రేలియన్స్ they still think it's a world standard education is being taught in India. అలాంటప్పుడు ఎందుకు అమెరికా, ఆస్ట్రేలియా, సౌత్ అమెరికా, స్విట్జర్లాండ్ ఇలా ఇండియా వదిలి వెళ్ళాలనుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ లుక్ ఫర్ గ్రేటర్ ఆపర్చునిటీ. ఇప్పుడు అమెరికాలో ఉద్యోగాలు దొరుకుతాయని, అమెరికా జీవితం మంచిదని, చదువు బాగానే ఉంది కానీ రీసెర్చ్ లాంటి ఫెసిలిటీస్లో అమెరికాలో బాగున్నాయని, అందువల్ల ఈవెన్ ఐఐటి స్టూడెంట్స్ కూడా ఈరోజు అమెరికా పోతున్నారు. ఇప్పుడు కారణం ఏంటంటే ఇండియాలో బెస్ట్ ఎడ్యుకేషన్ ఉంది. మన ఐఐటీస్ ఆర్ ద బెస్ట్, మన రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలు బాగున్నాయి, సమ్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజెస్ వీ హ్యావ్. అట్ ద సేమ్ టైమ్ టుడే thousands of engineering colleges are there. They don't have infrastructure, they don't have proper faculty. ఇవన్నీ ఉన్నాయి. This is going on everywhere and it will go on also for some more time. ఇప్పటికే మన 2 ఏళ్ల క్రితం న్యూయార్క్ టైమ్స్ ఒక ఆర్టికల్ రాసింది. ఏంటంటే రివర్స్ అవుతా ఉన్నాయి. ఇంతవరకు ఎక్కువ మంది పోయేవాళ్ళు,
ఈరోజు భారతదేశానికి ఎక్కువ మంది తిరిగి వస్తున్నారు. చాలా మందికి విసు కన్సల్టెన్సీ అంటే ఏంటో తెలుసు, కానీ మీరు చెప్పగలుగుతారా క్లుప్తంగా అసలు విసు కన్సల్టెన్సీ హౌ ఇస్ ఇట్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ఇండియా అండ్ అమెరికన్ యూనివర్సిటీస్ అని? ఈరోజు ఒక ఆవిష్కరణ ఒక సైంటిస్టు, గ్రీక్లో ఒక సైంటిస్టు అంత ప్రారంభిస్తే, అమెరికాలో ఉన్న సైంటిస్ట్ డెవలప్ చేస్తే, కొరియాలో ఉండే సైంటిస్ట్ దాన్ని కన్క్లూడ్ చేయొచ్చు. అందువలన మనకంటే అభివృద్ధి చెందిన దేశాల్లో మనకు ఉండే దానికంటే ఎక్కువ జ్ఞానం, ఒక మంచి ఫెసిలిటీస్, మంచి రీసెర్చ్ ఉండేటటువంటి యూనివర్సిటీలు ప్రపంచంలో ఉన్నాయి. మనము గీత కూర్చుని కూర్చోకూడదు, మనము దాన్ని అక్వైర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అమెరికా వాళ్ళకు కూడా భారతీయుల యొక్క పరిజ్ఞానం అవసరం. వీఆర్ బ్రెయినీ పీపుల్. వాళ్ళు తప్పనిసరిగా తెచ్చుకోవాలి. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా? రెండు దేశాలు ఉన్నాయి, ఒకటి చైనా, ఒకటి భారతదేశం. చైనాలో వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉంది. ఒకటి ఐడియాలజికల్ ప్రాబ్లం ఉంది చైనాకు, అమెరికాకు. రెండవది లాంగ్వేజ్ ప్రాబ్లం. ఈ విద్యార్థులు అనే దానికి వస్తే కేవలం భారతదేశం పక్కే వాళ్ళు చూశారు, కావలసినంత మంది. అందువల్ల మన విద్యార్థులు ప్రపంచమంతా తిరిగి ప్రపంచంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి జ్ఞాన సముదాయాన్ని బ్రింగింగ్ దట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ బ్యాక్ టు ద కంట్రీ, ఒక హిస్టారికల్ రోల్ ఈరోజు మన విద్యార్థులు ప్లే చేస్తున్నారు. బతకలేని నీకు చచ్చిపోయే అధికారం లేదు అని చెప్పిన మూవీ మీ శ్రేయోభిలాష్. ఆ సినిమా మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? జీవితంలో చాలా మంది చాలా సమయాల్లో చనిపోతే బాగుంటుంది, అది ఒక తాత్కాలికమైంది. నువ్వు ఇక నాకు జీవితంలో ఏం మేలు లేదు అని అనుకోవడం అనేటటువంటిది అంతకంటే మూర్ఖత్వం, అంతకంటే అంధత్వం ఇంకొకటి లేదు. రేపు గురించి నీకు తెలియదు. అదే మిస్టరీ, గ్రేట్ మిస్టరీ ఆఫ్ దిస్ లైఫ్. అందువల్ల బ్రతకటానికి, జీవించటానికి, చావటానికి కాదు. తాతగారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ అమ్మా బంగారు. దిస్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు మీ టూ.